బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చెప్తున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ యొక్క రిజిస్ట్రేషన్, అంటే ఏపీ కౌశలం రిజిస్ట్రేషన్ని మనమే చేసుకోవచ్చండి. ఇప్పుడు మొబైల్లో చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క సొంత ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క సొంత సిస్టమ్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు. అది మనం ఏమి సచివాలయంలో చుట్టూ తిరగవలసినటువంటి అవసరం లేదు, ఇక్కడ ఆఫీసులకు అయితే పోవాల్సినటువంటి అవసరం లేదు. మనమే మన ఇండివిజువల్గా అయితే మనం చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి, ఏమి యొక్క స్కీమ్ని మళ్ళీ ఏ విధంగా గవర్నమెంట్ రూపుదిద్దులైతే చేసింది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు చూసినట్లయితే నిరుద్యోగులకి ఇది ఒక సూపర్ బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకి వాళ్ళే స్వయంగా అయితే నమోదు చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు శుభవార్త అని చెప్పవచ్చు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేపడుతున్న విషయం అయితే అందరికీ తెలిసిందే, మనందరికీ కూడా. దీనిని ఆల్రెడీ కౌశలం పేరుతో అయితే స్టార్ట్ చేశారు. చాలా డిస్ట్రిక్ట్స్లో అయితే ఈ యొక్క సర్వే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. పోయిన నెల 25th కంప్లీట్ చేశామని చెప్పేసి చాలా వరకు అయితే అయిపోయింది. అప్పుడైతే మనం గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి క్యూలో నిలబడుకొని, చాలా మందికి అసలు ఈ ప్రాసెస్ కూడా తెలియదు, వాళ్ళందరూ కూడా ఎలాగోలా సర్వే అయితే చేసుకున్నారు. కానీ ఇప్పుడైతే అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో మరలా దీన్ని రీఓపెన్ అయితే చేయడం జరిగింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని వచ్చేసి ఇప్పుడు మనకి ఒక లింక్ ఇచ్చారు. మొబైల్లోనే మనం ఓపెన్ చేసుకుని మన యొక్క డీటెయిల్స్ అయితే పూర్తిగా ఎంటర్ చేసి మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఎవరికైతే చేసేకి రాదో వాళ్ళైతే మళ్ళీ సచివాలయం సిబ్బందిని అయితే కాంటాక్ట్ అయితే వాళ్ళైతే చేయిస్తారు. తాజాగా అయితే స్వయంగా కౌశలం సర్వేలో యువతే పాల్గొని వాళ్ళంతకు వాళ్ళే సర్వే చేసుకునేటట్టు గవర్నమెంట్ అయితే ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదే ఏపీలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఆసక్తి గల యువతి నేరుగా కౌశలం సర్వేలో పాల్గొనేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మార్పులు చేసింది. కౌశలం సర్వేను సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇన్ని రోజులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే తాజాగా సచివాలయ ఉద్యోగులతో పాటు ఆసక్తి గలవారు స్వయంగా కౌశలం సర్వేలో పాల్గొనేలా మార్పులు చేశారు. ప్రజలే స్వయంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. నిరుద్యోగులను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ కౌశలం సర్వే నిర్వహిస్తుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి నిరుద్యోగులు విద్యార్థుల యొక్క నైపుణ్యము స్థాయిలను, అంటే నిరుద్యోగులుగా ఎవరైతే ఉంటారో ఉద్యోగం లేకుండా డిగ్రీలు చదువుకొని వాళ్ళందరికీ ప్లస్ వాళ్ళ యొక్క టెక్నికల్ స్కిల్స్ని ఈ సర్వే ద్వారా అంచనా వేసి వారికి అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటునే వాళ్ళకి ఉద్యోగాలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలోనే వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వాలి అనేటటువంటి ప్రధాన ఉద్దేశం ఇది. నాకు తెలిసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబు అందరికీ ప్రొవైడ్ చేస్తారా లేదా అనేది అయితే నాకు తెలియదు. కాకపోతే సూపర్ 6 హామీల్లో ఇచ్చినటువంటి పథకాల్లో నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పినారు కదా. సో నిరుద్యోగ భృతికి అని చెప్పకుండా ఈ సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని చెప్పి ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో నిరుద్యోగులు ఎందరున్నారు అని చెప్పి ఒక సర్వేకి వచ్చి వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అనేటటువంటి ఉద్దేశం అయితే నాకుంది. అందుకోసం ఈ సర్వే ఏమైనా చేపడుతున్నారా అనేది చూడాలి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా నుంచి పీజీ వరకు చదివిన వారు కౌశలం సర్వేలో అయితే నమోదు చేసుకోవచ్చు. కౌశలం సర్వేలో పాల్గొన్న వారు వారి యొక్క అర్హతలను అనుసరించి ప్రభుత్వం నుంచి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు అయితే చేస్తూ ఉంటారు. కౌశలం సర్వేలో స్వయంగా పాల్గొనాలి అనుకునే వాళ్ళకైతే ఒక వెబ్సైట్ ఉంది, gsws.nbm.ap.gov.in. ఇది మనకు వీడియోలో కూడా కనిపిస్తూ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరైతే నేరుగా అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనము ఆ వెబ్సైట్ పైన క్లిక్ చేయగానే హోమ్ పేజ్ అయితే తెరుచుకుంటుందండి. అందులో సిటిజన్ సర్వీస్, ఆన్లైన్ పోర్టల్, వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ అని 3 ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ మీద క్లిక్ చేయగానే మనకి ఆధార్ కార్డు వివరాలు అయితే అడుగుతుంది. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తున్నట్లే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసాకైతే సర్వర్ ఓపెన్ అవుతుందండి. అందులో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా అయితే మనము వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిల్ ఐడి, చదివిన కోర్సు, సబ్జెక్టు, కాలేజ్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్సంటేజు, గ్రేడ్ పర్సంటేజు ఇవన్నీ కూడా నమోదు చేసి మనం ఏ కోర్సులు అయితే మనం చదివి ఉన్నాము, ఏ డాక్యుమెంట్లు మన దగ్గర ఉండే సర్టిఫికెట్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే 10వ తరగతి, ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్న విద్యార్థులు ఎలాంటి సర్టిఫికెట్లు అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని అధికారులు అయితే తెలుపుతుంటారండి. ఈ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఇదంతా ఏముందైతే ఏపీ కౌశలం సర్వేకి వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇదంతా కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ కరెక్టేనండి. దీన్ని మీరు నేను చెప్పినటువంటి వెబ్సైట్లో అయితే మీరు ఇండివిజువల్గా అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా మీలో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వాళ్ళందరూ కూడా ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరే స్వయంగా అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క డీటెయిల్స్ని మీరే స్వయంగా ఎంట్రీ చేయవచ్చు. అలాగే మన వీడియోస్ అన్నీ కూడా ఏపీ స్కీమ్స్కు సంబంధించినటువంటి వీడియోలు వస్తూ ఉంటాయి. లేటెస్ట్గా కొత్త వీడియోలు అన్నీ కూడా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. వీడియోలు ఎవరికైనా నచ్చినాయంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడు నేను వీడియో చేసినా కూడా మీకైతే ఇమీడియట్గా ఆన్లో ఉంటే మీకు నోటిఫికేషన్ అయితే విడుదలవుతుందండి.